ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆయన పర్లేదు, మీరు ఇంటి మహాలక్ష్మి కదా, మాట్లాడండి. రోషిని, ఎలా ఉన్నావు? నరేష్ మరిది గారిని ఇంటికి తీసుకొచ్చాం. కంగ్రాచులేషన్స్. మొత్తానికి నరేష్ మరిది గారిని బయటికి తీసుకొచ్చేశారు. ఫోన్ మీ శ్రీవారికి ఇవ్వాలా? ఉండిస్తా. మరిది గారు, మీ శ్రీమతి మీతోనే మాట్లాడాలట. రోషు, బాగున్నావా? అంతా మంచి జరిగింది, న్యాయం గెలిచింది రోషిని. నరేష్ నిర్దోషిగా తిరిగొచ్చాడు. ఈ సంతోష సమయంలో నువ్వు లేకపోవడమే వెల్తుగా ఉంది. అవును, నువ్వు వేళకి తింటున్నావా? ఆరోగ్యం బాగుందా? కడుపులో బిడ్డ క్షేమమే కదా? నేను చేసినంత గొప్పగా వంట చేయకపోయినా అత్తయ్య గారు కూడా వంట బాగానే చేస్తారు. చూసావా ధర్మేశన్న, ఫోన్లో కూడా తన వంట గొప్పతనం గురించే చెప్తున్నాడు. అదే రాడి గొప్పతనం. ఆరోగ్యం బాగా చూసుకో రోషిని. ఇలా చూడు, నువ్విప్పుడు బలమైన ఆహారం తీసుకోవాలి. అదే మన బిడ్డకి నీకు మంచిది. రోషు రోషు, నీతో నేను తర్వాత మాట్లాడతా. ఉంటా మరి. ఏంటి మరిది గారు, రోషినికి అక్కడ మంచి ఆహారం అందుతోందా? ఎవరు చేసినా నా వంటలా ఎలా ఉంటుంది? నా చేతి వంటలా లేకపోయినా బాగానే ఉందంట. అంటే అది ఓయ్, ఏంట్రా అందరూ నన్నే అలా చూస్తున్నారు? పోంట్రా, నాకు సిగ్గేస్తుంది. వెలిగించు. మల్లిక, నువ్వుండు, నేను తీస్తాను. మరిది గారు పక్కన నుంచో. మరిది గారు, ఇలా రండి. వెళ్ళు. ఇద్దరిని నవ్వుతూ ఉండమంటుంటే మల్లికని ఇలా రొమాంటిక్ గా చూస్తారేంటి? నరేష్ ఫీల్స్ అయ్యా. ఏంట్రా అది? సిగ్గుపడుతున్నాడంట. ఎరా నరేష్, నీ కోపం మాత్రమే వస్తుంది అనుకుంటున్నా, సిగ్గుపడ్డం కూడా వచ్చా? రే నరేషు, నీకేం తినాలనుందో చెప్పరా. ఈ పాకశాస్త్ర ప్రవీణ్య కవివర్ణ పిల్లి భీమేష్ సింహ నీకోసం రకరకాల వంటకాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడ్రా. బండబావా, నరేష్ బావ ఇన్నాళ్ళు బయట రుచికరమైన వంట తిని ఉంటాడు. పాపం, మళ్ళీ నీ వంటతో బలి చేయడం ఎందుకు? నీ చేతి వంట మళ్ళీ తినాల్సి వస్తుందేమోనని పాపం దీనంగా చూస్తున్నాడు. అదేం కాదురా, ఇవాళ మా భీమేశ్వరుని చేతి వంట తినాలనుంది. ఇదిరా ఆనిముత్యం లాంటి మాట. అందరూ విన్నారా? నరేష్ మరిది గారు, వచ్చి రాగానే ఎందుకు ఇలా రిస్క్ చేస్తున్నారు? చూసావా ధర్మేశన్న, పిల్లివారి ఇంటి కోడళ్లే నా వంటకి వంకలు పెడుతూ నన్ను అవమానిస్తున్నారు. దీన్నే ఈర్ష్య, అసూయ అంటారు. నాలాగా వంట చేయలేకపోతున్నామే అన్న ఈర్ష్య. ఎంతమంది ఎన్ని రకాలుగా ఈర్ష్య పడినా ఈ భీమేష్ సంకల్పాన్ని చెడగొట్టలేరు. ఇంకా ఇంకా వంట చేస్తూనే ఉంటా. పాకశాస్త్ర సామ్రాట్ అనే బిరుదు కూడా తెచ్చుకుంటావా? అంటే అవార్డులు కొనుక్కుంటావా బండబావా? ఇవాళ ఒక్కరోజు మా ఆయనకి నా చేత్తో వంట చేసి పెడతాను బండబావా. ఇవాళ మాత్రమే చేసి పెడతావా? పిల్లివారికి లభించినట్టుగా ఎవరికి ఇంత మంచి భార్యలు దొరకర్రా ధర్మేష్.
అయినా నరేష్ కోసం కురుక్షేత్రం లాంటి యుద్ధమే చేశారు. అవును ప్రసాద్ బాబాయ్, శ్రీకృష్ణుడు లేందే మహాభారతం లేదు, కోమలి మల్లిక రేవతి లేందే పిల్లివారిల్లు లేదు. వీళ్లే గనక లేకపోతే ఇవాళ మా తమ్ముని మేము ఇలా చూడగలిగే వాళ్ళం కూడా కాదు. ఒకానొక సమయంలో అసహ్యంతో రేవతిని వాదించొద్దని అన్నాను. కోపంలో ఏవేవో మాట్లాడినాను. మీ ఇద్దరి మనసులు గాయపరిచాను. దానికి నేను మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను. యాండి ఏంటా మాటలు? మీరా రోజలా కోప్పడబట్టే మాలో కసి పెరిగింది. గెలిచి తీరాలి, నరేష్ మర్ది గారిని ఎలాగైనా బయటకు తీసుకురావాలి అన్న పట్టుదల మరింత పెరిగింది. కాబట్టి మేము దాన్ని తప్పుగా అనుకోలేదు. బాధపడకండి. అవును పెద్ద బావా, నీ తిట్లే మాకు ఆశీస్సులు. ఎక్సెప్ట్ సంపంగి, ఐ ఆస్కింగ్ ఆల్ సారీ, బట్ ఐ నో ఆస్కింగ్ సారీ టు సంపంగి. నాకేం సారీలు అవసరం లేదు. మల్లిక, నాకు సందేహం. ఏంటది? కోర్టులో సినిమా చూడగానే నారాయణ వాడి స్నేహితుడిని ఎందుకు కొట్టాడు అది నాకు అర్థం కాలేదు. ఏంటి అందరూ ఇలా నవ్వుతున్నారు? అది అసలేం జరిగిందంటే, చెప్పు రేవతి. చెప్పింది ఎంతవరకు వచ్చింది? మీరు చెప్పినట్టే నారాయణ ప్రతి కదలికనే గమనించి చెప్పమని మనుషుల్ని నియమించానమ్మా. వాళ్ళు అదే పని మీద ఉన్నారు. ఈ పాటికి నారాయణకి వాడి ఫ్రెండ్ మీద అనుమానం వచ్చుంటుంది. ఇప్పుడు వాడు వాడి దగ్గరికి వెళ్ళుంటాడు. వాళ్ళని ఫాలో అవ్వండి. అలాగేనమ్మా. మీరు అతన్ని ఫాలో అవుతున్నారు అన్న విషయం తనకి తెలియకూడదు. అది చాలా ముఖ్యం. అలాగేనమ్మా, అంతా కరెక్ట్గా చేస్తాం. మీరేం కంగారు పడకండి. బాబాయ్ అడుగు గాలోడు ఫ్రెండ్. అమ్మా, నేను డ్యూటీ ఎక్కే టైం అయింది. పూర్తి వివరాలతో నేను మళ్ళీ కాల్ చేస్తాను. రే, చెప్పిందంతా గుర్తుందా? సరైన సమయానికి వచ్చి పథకం అమలు చేయండి. వెళ్ళరే. బాబా, వానాకాలం వచ్చి చాలా రోజులైనా కూడా ఈ ఒక్కపోతు తగ్గడం లేదు. అబ్బాబా, తట్టుకోలేకపోతున్నాం. రే బాబు, ఎక్కడికి రా? గాలిడి దగ్గరికి. వద్దురా, నా మాట వినరా. ఏ ఎందుకు? నీ మంచి కోసమే చెప్తున్నా, నా మాట విను. వాడి దగ్గరికి వెళ్ళొద్దు. అదే ఎందుకు? పిల్లివారు నిన్ను ఎత్తుకెళ్లారు కదా. అవును, అయితే అక్కడే ఉందిరా అసలు రహస్యం. నారాయణ బాలసత్యాన్ని చంపేశాడని కోర్టులో నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావంట కదా. అలా అని నీకెవరు చెప్పారు? అది నాకు తెలీదురా, కానీ ఎవరో నారాయణకి నీ మీద లేనిపోని చెప్పారంట. దొరికావా? ఆ నారాయణ చేతిలో నీ చావు ఖాయం. నారాయణ అలాంటి మాటలు నమ్మడం. ఒరే బాబు, ఏంటి బయట తిరుగుతున్నావు? చావడానికి సిద్ధంగా ఉన్నావేంటి? చావడానికా? ఆ నారాయణ ఫుల్గా తాగి చేతిలో కత్తి పట్టుకొని నిన్ను చంపడానికి తిరుగుతున్నాడు. ఏంటిది మీరిద్దరిలా భయపెడుతున్నారు? నారాయణ నా ప్రాణ స్నేహితుడు. వాడు నన్నేం చేయడు. పిల్లనిచ్చిన మామగారినే హత్య చేసిన వాడికి నువ్వెంతరా? నా మాట విని ఓ 2 రోజులు మా ఇంట్లో తలదాచుకో. కోర్టులో తీర్పొచ్చాక బయటికి రావచ్చు. నేను చెప్పేది అర్థం చేసుకోరా. రేయ్, నీకు ఈ విషయం తెలిసిందా? అదే ఇప్పటి వరకు చెప్తున్నాం. రే హరి, ఒకసారి నీ బండి ఇవ్వు. పదరా, పద పద పద, మా ఇంటికి వెళ్దాం. పద 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 పద, ముందు బండి ఎక్కు. పోనీ పోనీ, ఎక్కండి. పోనీ బండి, పోనీ పోనీ, పద పద. అది జరిగింది. అవునా?